సబ్స్క్రైబర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఇది ఏంటిది బర్బాటీ కూర అండి. చూసారా, బర్బాటీలు కోసేసినవి కడిగేసి కోసుకున్నానండి. కట్ చేసిన బర్బాటీ ముక్కలు. ఈ కూర అందరూ ఎంతమందికి ఇష్టం అండి? మా పిల్లలైతే ఈ కూరకి గడ్డి కూర అని పేరు పెట్టారండి. వాళ్ళిద్దరికీ అస్సలు ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఈరోజు నేను మా వారే కాబట్టి ఈ గడ్డి కూరని ట్రై చేస్తున్నానండి. గడ్డి కూర అంటే మీరు గడ్డి అనుకునేవారండి, వాళ్ళు ఆ పేరు పెట్టారు మా పిల్లలు. కానీ కూరట వాళ్ళకి ఇష్టం ఉండదండి. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి చేసేదాన్ని బట్టి. నేను నా స్టైల్లో అలా చూపిస్తాను, మీకు చేసి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం ఇగురులాగా వండితే చాలా బాగుంటుంది. సరే అండి, కూర నేను చేస్తూ ఉంటాను. మీతో అయితే ఒక విషయం మాట్లాడదామని వచ్చానండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీనండి నేను చెప్తున్నానండి. చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు ఈ లైఫ్ ఎంతవరకు ఉంటుందో కూడా గ్యారంటీ లేదండి. అందువల్ల మనం ఏదైనా చూడాలనుకున్నా, చెయ్యాలనుకున్నా, ఏదైనా సరే తినాలనుకున్నా, ఏదైనా మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనం చెయ్యాలండి. తర్వాత మనం అనుకున్నట్టు చేయడానికి మనం ఉంటామో లేదో కూడా తెలియదు. ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ఇదిని బట్టి చూస్తున్నాం కదండి. చాలామంది హార్ట్ అటాక్లు అవన్నీ వయసు చిన్నదైనా కూడా, చిన్న పిల్లలు, మధ్య వయసు కూడా ఈ రోజు చూస్తే రేపు కనిపించేటట్టు ఉండట్లేదండి ఎవరూను. అందువల్ల మన జీవితం మీద ఆశ పెట్టుకొని ఏదో బతికేద్దాం, అంతా సంపాదించేద్దాం, ఉండిపోదాం, అనుభవించేద్దాం అంటే అది మన చేతిలో లేదండి. కాబట్టి ఉన్నప్పుడే లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతకాలండి. ఎంజాయ్ చేస్తూ అంటే నా ఉద్దేశం మంచిగా మనం అనుకున్నది తింటూ, మనం అనుకున్నది, మనం తిరగాలనుకున్నది, చూడాలనుకున్న ప్రదేశాలు, మనకంటూ ఒక అభిరుచి ఉంటుంది కదండి. అది అనుకున్నవి, మన మనసులోని ఏమైనా కోరికలు ఉన్నా, ఏమైనా తీర్చుకోవడానికైనా సరే ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఇప్పుడే చెయ్యాలండి. ఆరోగ్యం బాగున్నప్పుడే. ఆరోగ్యం సహకరించకపోతే ఏమీ చేయలేమండి. తినలేము, చేయలేము, తిరగలేము. మనం అనుకున్నట్టు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. కాకపోతే చేతుల్లోనే ఉంటుందంటే ఆరోగ్యం చూసుకోవడం మన ఇంపార్టెంటే. కానీ మన జీవితం ఎంతకాలం ఉంటుంది అన్నది దేవుడిచ్చింది, మనం చెప్పలేమండి. ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా. అందువల్ల అందువల్ల చెప్పవచ్చేది ఏంటంటే, అందరూ హ్యాపీగా మనం అనుకున్న గోల్స్ కానీ ఏవైనా మనం వాయిదాలు, మళ్ళీ కొంతమంది చూస్తాం కదండి, వాయిదాలు వేస్తుంటారు ప్రతి పని, ఏదైనా సరే. అందువల్ల వాయిదాలు వేయకుండా ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉంటూ కొంచెం మనం చూడాలనుకున్నవి, చెయ్యాలనుకున్నవి, మనకేమైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నవి ఏవైనా సరే కోరికలు తీర్చుకోండి తొందరగా. ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడో వెళ్ళిపోతామో కూడా తెలియదు కదా. మన లైఫ్ ఇప్పుడు అలా అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలకు కూడా బీపీలు, షుగర్లు, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయండి. అప్పుడు మా అమ్మని చూస్తే నాకు అనిపిస్తుందండి. ఇప్పటికి 70 years 75 అంత వస్తుందండి. ఆవిడ చూస్తే ఇప్పటికి కూడా తెల్లవారు, అంటే పల్లెటూరేలండి, తెల్లవారు లేచి 4కే లేచిపోయి ఆవిడ ఇప్పుడు కూడా పాలు తీయటం, గేదెలు చూసుకోవటం, ఇంటి పనులు చేసుకోవటం, నీళ్ళు మోసుకోవటం, ఇప్పటికి కూడా ఆవిడ చేలు అంటారులేండి పల్లెటూరులో ఉండేవి. గేదెలు పాలు తీసుకొని వస్తారు, ఉదయాన్నే తాగలు తవ్వుకోవడం, ఇవన్నీ కూడా మా అమ్మ ఇప్పటికీ చేస్తుందండి. చాలా హెల్తీగా ఇప్పుడు కూడా చేస్తుందండి. ఆవిడ ఉన్న ఆరోగ్యంలో
సగం కూడా ఉండదండి ఇప్పుడున్న జనరేషన్కి. ఆవిడని చూస్తే నాకే ఆశ్చర్యం వస్తుంది, అంత ఆరోగ్యంగా. అప్పటి తిండ్లు వేరండి, అప్పటి తినే తిండ్లు బట్టి మనుషులు ఆరోగ్యంగా ఉంటారండి, ఉన్నారు కూడా. ఇప్పుడు తిండిని బట్టి అయితే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా చూస్తున్నారు కదా, ఎక్కడ ఒక చోట హార్ట్ అటాక్ అని, లేదంటే ఏదో ప్రాబ్లమ్స్, ఏదో దానివల్ల జీవితం లైఫ్ అయితే ఎండ్ అయిపోతుందండి. అందువల్ల మనం జీవితంలో అనుకున్న చేయలేనిది ఏమైనా ఉంది అనుకుంటే అవి వాయిదాలు వేసుకోకుండా చూడవలసినవి అంటే ఏ పుణ్యక్షేత్రాలు అవనివ్వండి, లేకపోతే ఏ టూర్లు అవనివ్వండి, మనకు ఉన్నంతలోని మన కోరికను ఎంజాయ్ చేస్తూ జీవితం గడిపి మన ఆనందంగా వెళ్ళిపోతే మనకి ఇది ఉంటుందండి. అయితే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ముందు నేను కూర చెప్పాను కదండి, బర్బాటీ కూర. జస్ట్ ఇలాగా ఉల్లిపాయలు, పోపులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్నాక బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న బర్బాటీ వేసుకోవాలండి. వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే, ఎంతో సాల్ట్ వేయాలండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. అంతవరకు మూత పెట్టుకుందాం. నేను చెప్తున్నది ఏ విషయం కదండి, అదే మనం ఎంతవరకు ఉంటామో కూడా తెలియదు కాబట్టి అలాగే ఎంజాయ్ చేస్తూ మన వరకు మనం పూర్తి చేసుకోవాలండి. అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉంటూ జీవితాన్ని మనం ఉన్నంతలోనే హ్యాపీగా జీవితం గడపాలండి. అని ఈ విషయం ఎందుకు చెప్పానంటే, అదే పరిస్థితులను బట్టి మన లైఫ్ ఎంతవరకు ఉంటుందా అనేది మనకే కాదు, ఎవరికీ తెలియదు. ఎప్పుడు మన లైఫ్ ఎండ్ అవుతుందో కూడా ఎవరికీ తెలియదు. నేనంత జీవితకాలం బతికేస్తాను, నేనంత సంపాదించేస్తాను, దీన్నంతా నేనే అనుభవిస్తాను అని అనుకొని భూమి మీద ఉండిపోతాం అనుకుంటాం కానండి. మా అమ్మ వాళ్ళు అదే నాకు ఇద్దరు అంటే అమ్మలంటే పెంచిన తల్లి, కన్న తల్లి అని నాకు ఇద్దరు ఉన్నారండి. అంటే నన్ను కన్న వాళ్ళు ఒకరు, పెంచిన వాళ్ళు ఒకరు. నేను పెరిగింది ఒకరి దగ్గర, అంటే మా పిన్ని దగ్గర. అందువల్ల తను మా అమ్మ అంటానండి. మా కన్న అమ్మ ఇప్పుడు ఎంత ఏజ్ ఉన్నా కష్టపడుతుంది అన్నాను కదండి, ఆవిడ కన్న అమ్మ. మా పెంచినమ్మ ఆస్తి బాగా సంపాదించిందండి, కానీ నన్ను పెంచిన ఆవిడ మధ్యలోనే బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయిందండి. చనిపోయి ఒక 4 సంవత్సరాలు అవుతుంది. సంపాదించారండి, కానీ ఆస్తి అంతా నా తమ్ముడి పేరున రాయిసే లేదండి, రాయించుకున్నాడండి నా తమ్ముడు. అది మా అమ్మ ఎంత కష్టపడి సంపాదించారో మా అమ్మ నాన్న అదే పెంచిన వాళ్ళిద్దరూ, అది నా కళ్ళారా నేను చూశానండి. నేను చిన్నప్పటి నుండి అక్కడ పెరిగాను కాబట్టి, నన్ను పెంచుకున్నారు కాబట్టి వాళ్ళంతా ఇదిగా కష్టపడి సంపాదించారన్నది నాకు తెలుసండి. ఇక నా తమ్ముడు మా అమ్మ ఎప్పుడైతే బ్రెయిన్ ట్యూమర్తో పెరాలసిస్ వచ్చిందో అప్పుడు వాడి తెలివితేటలు ఉపయోగించి మొత్తం రాయించుకున్నాడండి. రాయించుకొని ఇప్పుడు నా వాటా కూడా నాకు ఇవ్వకుండా వాడు అనుభవిస్తున్నాడండి. కాబట్టి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సంపాదించింది పిల్లలకి ఎప్పటికప్పుడు ఒకవేళ ఉన్నా అది ఒకవేళ సంపాదించకపోతే ఏమీ లేదు కాబట్టి ఎవరు అడగరు అనుకోండి. సంపాదిస్తే మటుకు ఎప్పటికప్పుడు
సెటిల్ చేయాలండి. కూతురైనా కొడుకైనా ఇద్దరికి సమానంగానే చెయ్యాలండి. అలా కాకుండా సడన్గా ఇలా ఇక మా అమ్మగారిలో బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయినట్లయితే ఇలాగా మా వాడు తెలివితేటలతో నాకే రాసిందని, మా అమ్మ నాకే రాసిందని వాడు కూడా మా అమ్మ దగ్గర పెరిగాడండి. వాడు నేను పిన్ని దగ్గర పెరిగామండి. ఇది వల్ల వాడేమో తెలివితేటలతో వాడు రాయించుకొని అమ్మ నాకు రాసిందని చెప్పాడండి నాకు. అది కూడా మా అమ్మ చివరి స్టేజ్కి వచ్చేసాక అన్నీ అయిపోయాక ఎవరి ద్వారా నాకు తెలిసిందండి. అంత మోసం చేశాడండి నా తమ్ముడు. అందువల్ల నాకు బంధాలన్నా కుటుంబాలన్నా అంత డబ్బుల కోసం చూస్తున్నారండి. అందుకని నేను ఇప్పుడు ఎవరికి బంధాలు కుటుంబాల కోసం నేనైతే పెద్దగా ఆలోచించనండి. ఉన్నంతలో తిన్నామా, నేను కన్న పిల్లలు నేను చూసుకున్నాను, నా భర్తను నేను చూసుకున్నాను, ఇంతే ఆలోచిస్తానండి. ఎందుకంటే నాకు అంతా మోసం చేశారండి. తల్లిదండ్రులు పెంచిన వాళ్ళు అలాగే చేశారు. కానీ నా తమ్ముడు, నా అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారండి. కానీ ఎందుకు సాయం చేయరండి, ఏమీ చేయరండి. వాడు అన్నదే నాకు ఇవ్వాల్సిందో మొత్తం ఇచ్చేసుకొని రాయించుకున్నాడండి. అందువల్ల అవన్నీ గుర్తొచ్చి నాకు ముక్క చెప్పాలనిపించింది. జీవితంలో అన్నీ అనుకుంటాము, అన్నీ గడిచిపోతే హ్యాపీగా ఉంటుందండి. కానీ అనుకున్నట్టు ఏమీ జరగవండి జీవితంలో. మనకు అనుకున్నట్టు ఏమీ జరగవు. అందువల్ల మనం ఉన్న దాంట్లోనే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే మనం ఉన్నది మనం పిల్లల్ని చూసుకుంటూ మనం ఎంజాయ్ చేస్తూ మిగిలించేసింది సంపాదించేసి బతికెళ్ళిపోతామంటే అది ఉట్టిదేనండి. మా అమ్మ అంత సంపాదించింది, కానీ ఒక్క రూపాయి కూడా తిని సంపాదిస్తే బాగుండు. ఖర్చు పెట్టకుండా అన్ని జాగ్రత్తగా చాలా ఇదిగా సంపాదించిందండి. ఆవిడ మంచిగా ఇల్లులు పెట్టి ఇప్పుడు అంతా వాడు అనుభవిస్తున్నాడండి. కానీ ఆవిడ మట్టుకు ఏమీ తినలేదండి. ఉన్నంతసేపు సంపాదించడానికే పడిందండి ఆవిడ కష్టం అంతా. అలాగే మా నాన్నగారు కూడా, ఆయన కూడా అలా కష్టపడి అతను నా పెళ్లి చేసిన మూలంగా అతను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని మందు తాగి చనిపోయారండి. అలాగే నా తల్లి అలాగే క్యాన్సర్ ఇదయ్యి నా తమ్ముడు మోసం చేసి రాయించుకున్నాడు. ఆవిడ కూడా మధ్యలోనే చనిపోయిందండి. అందువల్ల ఇవన్నీ చూశాక నాకు అనిపిస్తుందండి, ఎంత ఆస్తి సంపాదించినా ఆరోగ్యం లేనిదే మనం ఏం చేయలేమండి. అందువల్ల హెల్తీగా తినండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ టాపిక్ తర్వాత మాట్లాడదామండి. ఇప్పుడు కర్రీ చూశారు కదా, ఆ కర్రీకి టమాటాలు ఇలాగా మనం చేతితో స్మాష్ చేసి, ముక్కలు కోయకుండా స్మాష్ చేసి మనం ఇందులో వేసుకోవాలండి. ఈ కూరకి ఇలా వేస్తేనే టేస్ట్ వస్తుందండి. ఇలా స్మాష్ చేశాక చూసారు కదండి, ఈ పేస్ట్ మనం ఇలా స్మాష్ చేసింది కూరలో వేసుకోవాలండి. ఇది బాగా కలుపుకొని కొంచెంసేపు ఆగాలండి. వేగాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అదండి అయితే నేను చెప్పేది. అందువల్ల అందుకని మనం ఎవరు ఎప్పుడు మోసం చేస్తారో, ఎవరు ఎప్పుడు మనల్ని చేస్తారో తెలీదు. అందువల్ల మన పిల్లలు చూసుకుంటే మన పిల్లలు మనం కన్నాం కాబట్టి కన్నప్పుడు వాళ్ళకి అనుకున్నగల చదివించండి. మంచిగా చదివిస్తే అదే చాలండి. ఆస్తిపాస్తుల కన్నా చదువుకుంటే ఎక్కడికి వెళ్ళైనా బ్రతకగలరండి. చదువు ఇంపార్టెంట్ అండి పిల్లలకి. అలాగే చదివించుకొని పిల్లలు మంచిగా చూసుకొని మన జీవితం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బ్రతకాలండి. మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ లైఫ్ పిల్లలు ఎలా ఆస్తి ఉంటే పర్వాలేదండి. ఉండాక ఇద్దరు ఇప్పుడు ఎవరో ఎక్కువ పిల్లలు ఎవరిని కానట్లేదండి. ఒకరిద్దరు తప్ప. వాళ్ళిద్దరికి ఉన్నంతలోనే మంచిగా మనం ఉన్నప్పుడే అన్నీ చెయ్యాలండి. పెళ్ళిళ్ళు అన్నీ చేసి వాళ్ళకి ఆస్తులు ఉంటే సరిగా పంపకాలు చేసుకొని మనం
శాశ్వత జీవితం గడపాలండి. ఒకవేళ అంటే అంత వరకు ఉంటే మట్టుకి, ఒకవేళ మనం మధ్యలోనే ఇదైతే మటుకు చేసేది ఏమి ఉండదు. అందువల్ల ఆరోగ్యంగా ఉండి హెల్తీగా తింటూ పిల్లలు మంచిగా చదివించుకోండి. పిల్లలు చదువుంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బతికేస్తారండి. చదువు లేకపోతే ఈ రోజుల్లో డబ్బు చదువు రెండు ప్రధానం అండి. ఇంకా ఆస్తి అంతస్తులు అంటారా, అవి ఉంటేనే మంచి గౌరవ మర్యాద ఉంటున్నాయండి. అవి సంపాదించుకొని పిల్లలు ఇచ్చేసుకుని ఇలాగా మనం తయారు చేయాలండి. చదువుకొని సంపాదించుకోవాలండి. వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అని చూస్తే మటుకి లైఫ్ ఇది ఉండదండి. నా పరిస్థితి అదే అయ్యిందండి. ఇంత ఇచ్చేసి బాధ్యతగా పెళ్లి చేసి అన్నీ చేశారని అనుకున్నానండి. కానీ మా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వలేదండి. వాడేమో పెళ్ళికి రాసిన ఇల్లుని వాడు రాయించేసుకున్నాడండి. అందువల్ల నాకు చాలా బాధ అనిపించి మీకు ఈ విషయం చెప్పాలనిపించి వీడియో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు కూర చూద్దామండి. ఇప్పుడు మన టాపిక్ తర్వాత మాట్లాడదాం. ఇందులో ఇదే ఇంపార్టెంట్ అండి. ఈ కూర గడ్డి కూరలాగా ఉండకుండా ఉండాలంటే చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెంసేపు పచ్చివాసన పోయేదాకా వేపాలండి. కొంచెం గరం మసాలా పొడి అండి. మసాలాలు వేస్తున్నాను అనుకోకండి. ఈ కూరకి ఇలా చేస్తేనే గడ్డి కూరలాగా ఉండదు, మంచిగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ధనియాల జీలకర్ర పొడి అండి వేసి మంచిగా కలుపుకొని తగినంత కారం వేసుకున్నామండి. చిన్న పసుపు. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం అంటే ఇది కొంచెం ఉడకకపోయింది, అందువల్ల కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటే ఉడికిపోతే అయిపోతుంది కూర. అదండి ఇందాక నేను చెప్పిన టాపిక్ విన్నారు కదండి. ఇలా ఉంటుందన్నమాట లైఫ్. అది చెప్పాలని నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. మీకైతే నేను చెప్పింది మీకు అర్థమైతే నాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. నేను నాకు అనిపించింది, నా మనసులో ఉన్నది నాకు అనిపించింది, నేను ఇప్పుడు అనుభవిస్తున్నది మీకు చెప్పానండి. లైఫ్ అంటే ఇలాగే ఉంటుందండి. కాకపోతే నేను చెప్పిన దానిలో ఒకటి రెండు తేడా ఉండొచ్చు, కానీ లైఫ్ అంతా ఇలాగే ఉంటుందండి. డబ్బు ఉన్నడికే గౌరవం మర్యాద అండి. డబ్బు లేనిదే ఎవరిని ఖాతరు చేయరండి. డబ్బు అంటే ఈరోజు బెల్లం చుట్టూ చేమల్లాగా వచ్చేస్తారండి. డబ్బు లేదనుకోండి అందులోనే చిన్న చూపు అవుతుందండి. అది మధ్యలో రానివ్వండి, లేకపోతే పుట్టుకతో రానివ్వండి, ఏదైనా డబ్బు అన్నది ఉండాలండి. అంటే అన్నదమ్ములు రక్త సంబంధాలు కూడా నమ్మకూడదండి. నాకు అనిపించింది ఇప్పుడు రక్త సంబంధాలు నా తమ్ముని చూస్తే నాకు అనిపించిందండి. రక్త సంబంధం కూడా అంటే అందరూ అలాగ ఉంటారని నేను అన్నండి. కాకపోతే నాకు అనిపించింది నేను చెప్పానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకైతే నా కూర కూడా అయిపోయిందండి. చూసారా, ఇంకా టమాటా వేసిన తర్వాత ఇలాగా బరబట్టి టమాటా ముద్ద కూర అన్నమాట. చాలా బాగుంటుందండి చపాతీకి, రోటీకి, ఇంకా
రైస్కి. కూర అందరూ పెద్దగా ఇష్టపడరండి, కానీ కూర ఇలా వండితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేస్తే మీరు ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి. ఓకేనండి, మీకు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.